ఇక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావుకు బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ఆయన హైకోర్టులో దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ పై నేడు విచారణ జరుగుతుంది. గతంలో మాజీ మంత్రి అంటే గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఇక హరీష్ రావు తన వ్యక్తిగత అవసరాల కోసము చక్రధర్ గౌడ్ అనేటువంటి ఒక కాంగ్రెస్ నేత ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఆయన పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదు చేశారు. కేసు నమోదు నేపథ్యంలోనే నేడు ఇక హైకోర్టులో క్వాష్ పిటిషన్ పైన విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ హరీష్ రావు గనక బయటికి వస్తే హరీష్ రావును గనక సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. హరీష్ రావుని ఆధీనంలోకి తీసుకొని పోలీసులు విచారించాలంటూ కొంత పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ కూడా కౌంటర్ పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపింది. అందరికీ తెలిసిందే, గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్ కావచ్చు, సినీ సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఫోన్లు ట్యాప్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు వేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో నేడు విచారణ జరుగుతుంది. హరీష్ తన ఫోన్ ట్యాప్ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ చక్రధర్ గౌడ్ అనేటువంటి వ్యక్తి చేసిన ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులో కేసు నమోదు చేశారు. పలుకుబడి ఉన్న నేత కావడంతో హరీష్ సాక్షులను ప్రభావితం చేయవచ్చంటూ ఆయన్ను అదుపులోకి తీసుకొని విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టును కోరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కసారి హరీష్ రావు విషయంలో ఏం జరగబోతుంది, ఇదే అంశం మీద మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం ఫోన్లో అందుబాటులో ఉన్నాడు. విజయ్తో మాట్లాడదాం, మరింత సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. విజయ్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మరోసారి తెర మీదకి వచ్చింది. హరీష్ రావు మెడకి ఉచ్చు బిగించుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతుంది. పోలీసులు ఇప్పటికే ఆధీనంలోకి తీసుకొని విచారించేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. కౌంటర్ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి, హరీష్ రావు విషయంలో ఏం జరగబోతుంది? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు పైన ఆరోపణలు అయితే తీవ్రమైనవని, ఆయనను అదుపులోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా పంజాగుట్ట పోలీసులు హైకోర్టుకు అయితే తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అందినటువంటి ఫిర్యాదు ప్రకారం హరీష్ తన సొంత ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కూడా చెప్పారు పోలీసులు. ఈ మేరకు పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ హైకోర్టులో అయితే కౌంటర్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఎమ్మెల్యేగా అలాగే మాజీ మంత్రిగా హరీష్ పలుకుబడి గల వ్యక్తి, సాక్షులను బెదిరించవచ్చు అని చెప్పి కూడా, అంతేకాకుండా సాక్ష్యాలను తారుమారు చేయగలరని చెప్పేసి కూడా ఏసీపీ అయితే పేర్కొన్నారు. హరీష్ రావు తన ఫోన్ ను ట్యాపింగ్ చేయించారంటూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారి జి చక్రధర్ గౌడ్ అనేటువంటి వ్యక్తి కూడా ఫిర్యాదు చేసినటువంటి సందర్భంగా ఈ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పిఎస్ లో ఆయన పైన కేసు అయితే నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలంటూ కూడా ఇప్పటికే హరీష్ రావు అయితే హైకోర్టును ఆశ్రయించారు. ఆయనను అరెస్టు చేయరాదని గతంలోనే పోలీసులను హైకోర్టు అయితే ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలన్నటువంటి ఆదేశాల నేపథ్యంలో పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ కౌంటర్ పిటిషన్ అయితే వేశారు. ఇప్పటికే చక్రధర్ గౌడ్ వాంగ్మూలాన్ని పోలీసులు అయితే నమోదు చేశారు. తనపైన హరీష్ రావు కక్ష పెంచుకొని ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకొని కేసుని పెట్టించి వేధించారని చెప్పి కూడా పోలీసులకైతే చక్రధర్ గౌడ్ వాంగ్మూలం అయితే ఇచ్చారు. రెండో నిందితుడైనటువంటి రాధాకిషన్ రావు ద్వారా తనను నిర్బంధించి బెదిరించారని కూడా పేర్కొన్నటువంటి సందర్భం కూడా ఉంది చక్రధర్ గౌడ్. సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లి భౌతిక దాడికి పాల్పడ్డారని చెప్పి కూడా ఆయన అయితే తెలిపారు. ఇట్లా అని చెప్పి కూడా ఏసీపీ తన కౌంటర్ పిటిషన్ లో కూడా వెల్లడించారు ఇవన్నీ కూడా. చక్రధర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన సిహెచ్ గణేష్, బి శ్రావణ్, ఎం సాయి, జి చంద్రశేఖర్ గౌడ్, వీరబాబు వంటి ఇతర సాక్ష్యాల వాంగ్మూలాలను కూడా నమోదు చేశామని చెప్పేసి అయితే తెలిపారు ఏసీపీ. చక్రధర్ గౌడ్ పైన షామీర్పేట పోలీసులు నమోదు చేసినటువంటి కేసులో ఆయన జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నప్పుడు సిద్దిపేట ఏసీపీ పిలిచి సిద్దిపేటలో సేవా కార్యక్రమాలను చేయకూడదని చెప్పేసి కూడా హెచ్చరించారని చెప్పేసి అయితే వివరించారు. వరుస కేసులతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత వణుకైతే పుడతా ఉంది. ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారు, ఎవరు అరెస్ట్ అవుతారని అయితే కొంత బీఆర్ఎస్ కార్యకర్తల్లోనూ కొంత బీఆర్ఎస్ నాయకుల్లోనూ కూడా భయాందోళన అయితే కలుగుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది శ్రీశైలం. నిన్న కేటీఆర్ ఏసీబీ ముందు హాజరవ్వడం, ఈ రోజు హైకోర్టులో హరీష్ రావుకు సంబంధించిన ఏదైతే క్వాష్ పిటిషన్ ఉందో అది విచారణకు రావడం, ఇవంతా చూస్తుంటే త్వరలోనే బీఆర్ఎస్ లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది శ్రీశైలం. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్ గా ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించేందుకు అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అందుకు అనుమతి కూడా ఇవ్వాలంటూ వాళ్ళు కోర్టులో
ఇక కౌంటర్ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు వేసినటువంటి క్వాష్ పిటిషన్ పైన ఇవాళ హైకోర్టులో విచారణ జరుగుతుంది. మరి విచారణ ఏ విధంగా ఉండబోతుంది? ఇటు చక్రధర్ గౌడ్కి భారీ ఊరట లభించే అవకాశం ఉందా, హరీష్ రావుకు ఊరట లభించే అవకాశం ఉందనేటువంటి చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతోంది. సో గతంలో అందరికీ తెలిసిందే, వరుసగా పోలీస్ బాస్ అయినటువంటి రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న లాంటి వాళ్ళని కూడా విచారించటకు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. సో రాధాకిషన్ రావుకు సంబంధించి, ప్రభాకర్ రావుకు సంబంధించి సో ఎటువంటి ఫోన్ ట్యాపింగ్ చేయించారు, ఎటువంటి ఇక కీలకమైనటువంటి అంశాలని కూడా వెలికి తీసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ ఇష్యూను సీరియస్గా తీసుకొని దాని మీద దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ దర్యాప్తులో భాగంగానే ఇక వరుస కంప్లైంట్లు బీఆర్ఎస్ నేతలకు టెన్షన్ దడ పుట్టిస్తున్నటువంటి పరిస్థితి. సో ఒక రకంగా చెప్పాలంటే వెనులో వణుకు పుడుతోంది. ఓవైపు కాళేశ్వరము, ఇంకోవైపు విద్యుత్ కొనుగోలు, మరోవైపు ఫోన్ ట్యాపింగ్. సో హరీష్ రావుకు సంబంధించి మాత్రం సో చక్రధర్ గౌడ్ ప్రధానంగా పంజాగుట్ట పిఎస్లో అయితే కేసు నమోదు చేయించడం జరిగింది. నా మీద అనేక మార్లు నా మీద దాడి చేయించే ప్రయత్నం చేశారు, పోలీసుల చేత నన్ను బెదిరించే ప్రయత్నం చేశారు, సేవా కార్యక్రమాలు సిద్దిపేటలో నిలిపివేయాలంటూ కూడా నాకు ధమికిలు ఇచ్చినటువంటి పరిస్థితి. గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, ప్రధానంగా మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు నన్ను టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి నన్ను సేవా కార్యక్రమాలకు దూరం చేసే ప్రయత్నం చేసి నన్ను అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టే ప్రయత్నం చేశారంటూ చక్రధర్ గౌడ్ ఇక తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలని పోలీసులకు సమర్పించి హరీష్ రావు మీద అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. గతంలో కోర్టు సైతం హరీష్ రావును అరెస్ట్ చేయదని చెప్పింది. ఈ నేపథ్యంలో ఇవాళ క్వాష్ పిటిషన్ పైన విచారణ జరుగుతుంది కాబట్టి సో విచారణలో ఏం జరగబోతుంది, హరీష్ రావును ఖచ్చితంగా అదుపులోకి తీసుకొని మరింత సమాచారాన్ని సేకరించాలంటూ ఇప్పటికే పంజాగుట్ట ఏసీపీ ఇక కౌంటర్ పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. నిజంగా పోలీసుల ఆధీనంలో గనక హరీష్ రావు వెళితే మరి ఎటువంటి విచారణ ఉంటుంది, విచారణలో ఎటువంటి విస్తుపోయే నిజాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం, మరి వరుస కేసులతో మాత్రం బీఆర్ఎస్ నేతలు అయితే ఒక రకమైనటువంటి గందరగోళంలో, ఒక రకమైనటువంటి ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో తాజా రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే బీఆర్ఎస్ శ్రేణుల చుట్టూ, ప్రధానంగా బీఆర్ఎస్లో కీలకమైనటువంటి మాజీ మంత్రుల చుట్టే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కేసులు తిరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. నిన్న మనం చూసాం కేటీఆర్ ఇక విచారణ హాజరైనటువంటి పరిస్థితి. ఇక ఈడీ, ఏసీబీ ఇవన్నీ కూడా కార్నర్ చేస్తూ మరి మనీ లాండరింగ్కి సంబంధించి ఆ కోణంలో మరి ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి విచారణ కూడా కొనసాగుతోంది. ఓవైపు హరీష్ రావు మళ్ళీ ఇటువంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కనుక మరి నిజంగానే విచారణ ఎదుర్కొనే అవకాశం ఉంటుందా, జైలుకు పోయే అవకాశం ఉంటుందా అనేటువంటి చర్చ, డిస్కషన్ ప్రధానంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది హరీష్ రావు విషయంలో, మరి ఎక్కడ దాకా పోతుంది, ఇవాళ కోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.